ఈరోజు డైలీ నోట్స్లో నంబర్ 1 దేశంలో ఫోర్బ్స్ జాబితాలో అత్యంత సంపన్నుడిగా నిలిచింది ఎవరు? నెంబర్ 2 ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? నెంబర్ 3 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 సూచీలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? నెంబర్ 4 తాజాగా ఐఓసీ దేనిపై నిషేధం విధించింది? నెంబర్ 5 రొమ్ము క్యాన్సర్ను జయించిన మహిళల కోసం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? నెంబర్ 6 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ దేశంలో పర్యటిస్తున్నారు? మొదలైన ముఖ్య ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు డైలీ నోట్స్లో. సమాధానాలు మరియు వాటి వివరాల కోసం పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, డైలీ నోట్స్ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. 13 అక్టోబర్ 2023 నాటి కరెంట్ అఫైర్స్ నిన్నటి విషయాలతో. డైలీ నోట్స్లో పేజీ నెంబర్ 1. అగ్రస్థానంలో ముఖేష్, అదానికి 2వ స్థానం. ఫోర్బ్స్ ఇండియాస్ 100 రిచెస్ట్ జాబితా. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలో అత్యంత సంపన్నులని ఫోర్బ్స్ గురువారం ప్రకటించింది. భారత అగ్రగామి 100 మంది సంపన్నుల జాబితాలో $92 బిలియన్ సంపదతో ముఖేష్ నెంబర్ 1గా నిలిచారు. అమెరికా సంస్థ హిండెన్బర్గ్ నివేదిక అనంతరం సంపద విలువను వేగంగా కోల్పోయిన గౌతమ్ అదానీ $68 బిలియన్లతో ఈ జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ నాడార్ 2 స్థానాలు మెరుగుపరుచుకునే జాబితాలో 3వ ర్యాంకు దక్కించుకున్నారు. హెచ్సిఎల్ టెక్ షేర్లు గతేడాది కాలంలో 42% దూసుకెళ్లడం ఇందుకు ఉపకరించింది. ఓపీ జిందాల్ గ్రూపునకు చెందిన సావిత్రి జిందాల్ తన సంపదను 46% పెంచుకొని 4వ స్థానంలో చేరగా $27.6 బిలియన్ నుంచి $23 బిలియన్ సంపద తగ్గిన దమాని 5వ స్థానంలో నిలిచారు. దేశంలోనే అత్యంత ధనవంతురాలిగా ఉన్న సావిత్రి జిందాల్ అగ్రశ్రేణి 5 సంపన్నులోకి చేరడం విశేషం. ఇక్కడ దేశంలోని అగ్రగామి 10 మంది కుబేర్లను పరిశీలిస్తే నెంబర్ 1 ముఖేష్ అంబానీ, 2లో గౌతమ్ అదానీ, 3 శివ నాడార్, 4 సావిత్రి జిందాల్, 5 రాధాకిషన్ దమానీ, 6 సైరస్ పూనావాలా, 7 హిందూజా కుటుంబం, 8 దిలీప్ సింఘ్వి, 9 కేఎం బిర్లా, 10 షాపూర్ మిస్త్రీ. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పరిశీలిస్తే దివిస్ లేబొరేటరీ దివి మురళి మొదటి స్థానంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఓవరాల్గా 33వ స్థానంలో ఉన్నారు. ఇక 2వ స్థానంలో పిసి రెడ్డి, పివి కృష్ణారెడ్డి 2వ స్థానంలో ఉన్నారు. ఓవరాల్గా 54వ స్థానంలో నిలవడం అనేది జరిగింది. ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి సతీష్ రెడ్డి కుటుంబం, ప్రతాప్ రెడ్డి, పివి రాంప్రసాద్ రెడ్డిలు మరి అత్యంత ధనవంతులైన తెలుగువారిగా నిలిచారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో దేశంలోనే ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు $92 బిలియన్. అదేవిధంగా గౌతమ్ అదానీ 2వ స్థానంలో నిలవడం జరిగింది. 3వ స్థానంలో శివ నాడార్ నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి దివి మురళి మొదటి స్థానంలో దేశంలో 33వ స్థానంలో నిలిచారు. పేజీ నెంబర్ 2. చిట్టూరి జగపతిరావుకి ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. శ్రీనివాస ఫార్మ్స్ గ్రూప్ చైర్మన్, మన దేశంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వ్యవస్థాపకుల్లో ఒకరైన చిట్టూరి జగపతిరావుకు 2023 సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ది ఇంటర్నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఈ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసింది. ఆసియా దేశాల నుంచి అవార్డును అందుకున్న తొలి వ్యక్తి చిట్టూరి జగపతిరావు కావడం ప్రత్యేకత. పౌల్ట్రీ రంగంలో చేసిన విశేష కృషి ఆయనకి గుర్తింపు తెచ్చిపెట్టింది. కేవలం తాను స్థాపించిన శ్రీనివాస ఫార్మ్స్ గ్రూప్ కోసం మాత్రమే కాకుండా పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి ఆయన కృషి చేశారని ఐఈసీ చైర్మన్ గ్రెగ్ హింటన్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐఈసీ గ్లోబల్ లీడర్షిప్ కాన్ఫరెన్స్లో చిట్టూరి జగపతిరావు తరపున సురేష్ నాయుడు చిట్టూరి ఈ అవార్డును స్వీకరించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి,
శ్రీనివాస ఫార్మ్స్ గ్రూప్ చైర్మన్ మన దేశంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వ్యవస్థాపకులో ఒకరైనటువంటి చిట్టూరి జగపతిరావుకి 2023 సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది చిట్టూరి జగపతిరావుకి. ది ఇంటర్నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అంటే ఐఈసి ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేయడం అనేది జరిగింది. అంతేకాదు ఆసియా దేశాల నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తి చిట్టూరి జగపతిరావు. పేజీ నెంబర్ 3. ప్రపంచ ఆకలి సూచీ 2023లో భారత్కు 111వ స్థానం. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలలో పరిగణలోకి తీసుకొని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 గురువారం ప్రకటించిన నివేదికలో భారత్కు 111వ స్థానం లభించింది. 28.7 స్కోరుతో భారత్లో ఆకలి తీవ్రత స్థాయి ఎక్కువగా ఉన్నట్లు సూచి వెల్లడించింది. గతేడాది ఇదే నివేదికలో 121 దేశాలకు గాను భారత్ 107వ స్థానం దక్కింది. కాగా ఇది దురుద్దేశంతో కూడిన తప్పుడు నివేదికగా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రపంచ బాలల్లో అత్యధికంగా భారత్లో 18.7% తక్కువ బరువు ఉన్న పిల్లలు ఉన్నారని, పోషకాహార లోపాన్ని ఇది సూచిస్తుందని నివేదిక పేర్కొంది. దీని ప్రకారం మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ 102, బంగ్లాదేశ్ 81, నేపాల్ 69, శ్రీలంక 60 ర్యాంకులతో భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. భారత్లో పోషకాహార లోపం 16.6% ఉండగా 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు 3.1% ఉన్నట్లు సూచి తెలిపింది. అలాగే 15 నుంచి 24 ఏళ్ల మహిళల్లో రక్తహీనత 58.1% ఉన్నట్లు వెల్లడించింది. అవాస్తవ నివేదిక కేంద్రం. భారతదేశంలోని వాస్తవ పరిస్థితికి ఈ నివేదిక అద్దం పట్టడం లేదని, లోపభూయిష్టమైన ఆకలి కొలతలతో ఇది రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇది తీవ్రమైన ప్రమాణ సమస్యలతో కూడిన దురుద్దేశపూర్వక సూచిగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 సూచి అంటే ప్రపంచ ఆకలి సూచి 2023లో భారత్కు 111వ స్థానం లభించింది 125 దేశాల్లో. భారత్ 28.7 స్కోరుతో నిలవడం జరిగింది. గతేడాది 121 దేశాల్లో భారత్కు 107వ స్థానం లభించగా ఈసారి 111వ స్థానంలో నిలిచింది అని చెప్పి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 సూచి వెల్లడించింది. అయితే ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇది లోపభూయిష్టమైనటువంటి కొలతలతో దీన్ని రూపొందించారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను కొట్టిపారేయడం అనేది జరిగింది. పేజీ నెంబర్ 4. రష్యా ఒలింపిక్ కమిటీపై నిషేధం. రష్యా ఒలింపిక్ కమిటీ ROCపై తక్షణ నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ IOC వెల్లడించింది. ముంబైలో జరుగుతున్న IOC సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పరిధిలో ఉన్న ప్రాంతీయ క్రీడా సంఘాలను చేర్చుకోవాలని రష్యా ఒలింపిక్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో IOC తాజా నిషేధాన్ని విధించింది. నిషేధం పడిన ప్యారిస్ ఒలింపిక్స్తో సహా ఇతర అంతర్జాతీయ ఈవెంట్లలో రష్యా అథ్లెట్లు పోటీ పడవచ్చు. మరోవైపు ఒలింపిక్ క్వాలిఫైర్ సిరీస్లకు షాంఘై, బుడాపెస్ట్లను IOC ఎంపిక చేసింది. క్రికెట్తో పాటు బేస్బాల్, సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, స్క్వాష్, లాక్రోస్ క్రీడలను 2028 ఒలింపిక్స్లో చేర్చే విషయంపై కూడా ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, రష్యా ఒలింపిక్ కమిటీ ROCపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది IOC అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్, అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ తెలిపింది. ముంబైలో జరుగుతున్నటువంటి IOC సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేజీ నెంబర్ 5. రొమ్ము క్యాన్సర్ను జయించిన వనితలకు దన్నుగా రైజ్ ప్రారంభించిన AIG చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. రొమ్ము క్యాన్సర్ జయించిన వనితల్లో ఆత్మస్థైర్యం, స్వయం సమృద్ధికి సహకారం అందిస్తామని AIG ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడిన మహిళలకు దన్నుగా నిలిచేందుకు రైజ్ అంటే రెసిలియన్స్, ఇన్స్పిరేషన్, సపోర్ట్, ఎంపవర్మెంట్ కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.
ధైర్యంగా వ్యాధిని ఎదుర్కొని బయటపడిన వారి జీవితాల్లో ఈ కార్యక్రమం మరింత ప్రభావం చూపనుందని డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆన్లైన్లో విజేతలను తాము ఎదుర్కొన్న శ్రమ సవాళ్లను ఇతరులతో పంచుకోవడం, అలా విజయం సాధించిన వారితో పరిచయం చేసుకోవడం, నిపుణులైన వారితో సందేహాల నివృత్తికి సలహాలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆసుపత్రి కన్సల్టెంట్, రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ నందిత శశికిరణ్, కన్సల్టెంట్ ట్రస్ట్ స్పెషలిస్ట్ అంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి మాట్లాడుతూ తాము రోగుల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తామని, రొమ్ము క్యాన్సర్ను జయించిన వారికి జీవితంలో ధైర్యంగా ముందుకు సాగడంలో రైజ్ కార్యక్రమం వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమ కీలక అంశాలు ఒకటి ఏంటంటే రిసీలియన్స్. ఇతర విజేతలతో సత్సంబంధాలను ఏర్పరచుకొని తాము ఒంటరిగా లేమని మనోధైర్యాన్ని పొందవచ్చు. తర్వాత ఇన్స్పిరేషన్ అంటే విజేతలు పరస్పరం స్ఫూర్తి పొంది సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవరు. సపోర్ట్ అంటే ఆసుపత్రి వైద్య నిపుణులతో సంప్రదింపులు జరపడమే కాక ఆరోగ్యంపై వైద్యుల సలహాలు పొందవచ్చు. ఎంపవర్మెంట్ స్వయం సమృద్ధి సాధించేందుకు సహకారం పొందవచ్చు. ఇక రైజ్ కార్యక్రమం ద్వారా విజేతల సంఘంలో చేరాలనుకునేవారు ఫేస్బుక్ పేజీలో సందర్శించవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, రొమ్ము క్యాన్సర్ జయించిన వనితల్లో ఆత్మస్థైర్యం, స్వయం సమృద్ధి, సహకారం అందిస్తామని చెప్పి తెలిపారు ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడిన మహిళలకు దండుగా నిలిచేందుకే రైజ్ అంటే రిసీలియన్స్, ఇన్స్పిరేషన్, సపోర్ట్, ఎంపవర్మెంట్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. రొమ్ము క్యాన్సర్ను జయించిన మహిళలకి సహకారాన్ని అందించేందుకే ఈ రైజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. పేజీ నెంబర్ 6. మరో స్థాయికి భారత్ ఫ్రాన్స్ సంబంధాలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ ఫ్రాన్స్ల మధ్య ఉన్న రక్షణ సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా చర్చించామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇటీవల ఫ్రాన్స్లో పర్యటించిన ఆయన ఆ దేశ రక్షణ శాఖ మంత్రి సెబాస్టియన్ లెకార్నుతో బుధవారం ప్యారిస్లో భేటీ అయ్యారు. సైబర్ స్పేస్, కృత్రిమ మేధ వంటి రంగాల్లో మరింత సహకారాన్ని పెంచుకోవడంపై సెబాస్టియన్తో చర్చించా. రక్షణ పారిశ్రామిక రంగంలో ఇరు దేశాల బంధాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి ఇదే సరైన సమయమని రాజ్నాథ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన జెట్ ఇంజన్ తయారీ కేంద్రం సాఫ్రాన్ను సందర్శించారు. ఆ దేశ రక్షణ రంగ పరిశ్రమల సీఈఓలతోనూ భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇరు దేశాల భాగస్వామ్యంతో నడుస్తున్న ప్రాజెక్టులు, సైనికపరమైన సంబంధాలు తదితరులపై మంత్రులు ఇద్దరు చర్చించుకున్నారని రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, భారత్ ఫ్రాన్స్ల మధ్య ఉన్న రక్షణ సంబంధాల్ని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా చర్చించామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఫ్రాన్స్లో పర్యటించారు. ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి సెబాస్టియన్ లేకర్నుతో ప్యారిస్లో కూడా భేటీ కావడం అనేది జరిగింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈరోజు ప్రశ్నలు జవాబులు. నెంబర్ 1, దేశంలో ఫోర్బ్స్ జాబితాలో అత్యంత సంపన్నుడిగా నిలిచింది ఎవరు? దీనికి సమాధానం ముఖేష్ అంబానీ. నెంబర్ 2, ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? దీనికి సమాధానం చిట్టూరి జగపతిరావు. నెంబర్ 3, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 సూచీలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? దీనికి సమాధానం 111వ స్థానంలో. నెంబర్ 4, తాజాగా ఐఓసీ దేనిపై నిషేధం విధించింది? దీనికి సమాధానం రష్యా ఒలింపిక్ కమిటీపై. నెంబర్ 5, రొమ్ము క్యాన్సర్ను జయించిన మహిళల కోసం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? దీనికి సమాధానం రైజ్. నెంబర్ 6, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ దేశంలో పర్యటిస్తున్నారు? దీనికి సమాధానం ఫ్రాన్స్లో.